అందరు కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవిత పరిస్థితులను యేసు క్రీస్తు నామమున మార్చుకోవటానికి నాకు జ్ఞానమును శక్తిని ఇవ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు రాజ్యంలో మనకు దేవుడు ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్. దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత దేవుని విషయాలను గురించి అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కొందరు వాడుకుంటారు, కొందరు వాడుకోరు. అయితే దేవుని జ్ఞానంతో దేవుని విషయాలను ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని మన జీవితంలో అన్వయించుకుంటామో మనకు మంచి ఫలితాలు వస్తాయి. వీ గెట్ ట్రమెండస్ రిజల్ట్స్. హల్లెలూయా. చాలా కాలం క్రితం నేను ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పానంటే ఫెయిత్ ఈజ్ ఎ లా అని చెప్పాను. ఫెయిత్ ఈజ్ ఎ లా. విశ్వాసం అనేది ఒక నియమం అని చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? విశ్వాసం అనేది నియమమా? ఈజ్ ఫెయిత్ ఎ లా? లా ఆఫ్ గ్రావిటీ. రాయి పైకేస్తే కిందికి పడుతుంది. ఇన్ ది సేమ్ వే విశ్వాసం అనేది ఒక నియమం. ఎంతమందికి గుర్తుంది నేను చెప్పింది? ఓకే, ఎంతమంది అగ్రి అవుతారు దేవుని వాక్య ప్రకారంగా విశ్వాసం అనేది ఒక నియమం అని? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. త్వరగా చదవండి. సంబడి షుడ్ బి క్విక్ ఇన్ రీడింగ్. Romans 3:27. Where is boasting then? It is excluded. By what law? Of works? Nay, but by the law of faith. తెలుగులో చదవండి అమ్మా. కాబట్టి అతిశయకాలం ఎక్కడ? అది కొట్టివేయబడదు. వ్యక్తి న్యాయం బట్టి కొట్టివేయబడదు. క్రియా న్యాయం బట్టి, విశ్వాస న్యాయమును బట్టి, విశ్వాస నియమమును బట్టి. లా అనే పదాన్ని తెలుగులో నియమము లేక న్యాయము అనే పదాలు వాడతారు. హల్లెలూయా. విశ్వాసం అనేది ఒక నియమం, ఒక న్యాయం. అంటే దాని ప్రకారంగా కొన్ని విషయాలు జరుగుతాయి. హల్లెలూయా. కొన్నిసార్లు కొందరు ఏమనుకుంటారంటే, ఎందుకు దేవుడు నాకు ఈ కార్యం చేయటం లేదు, విశ్వాసంతో సంబంధం లేకుండా దేవుడు నాకు ఈ పని చేయొచ్చు కదా అనుకుంటారు. విశ్వాసంతో సంబంధం లేకుండా దేవుడు ఈ కార్యం చేయొచ్చు కదా నాకు అనుకుంటాడు. కరెంటు లేకుండా మనకు లైట్లు వెలగొచ్చునా? ఎందుకు? ఎలక్ట్రిసిటీ ఈజ్ అ లా. కరెంట్ కరెక్ట్ గా మనం యూజ్ చేసినట్టయితే ఆ లా ప్రకారము లైట్స్ వెలుగుతాయి. ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ ఉల్టా ఉల్టా పెట్టేసామనుకోండి, ఏమైతుంది? షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇట్స్ అ లా. లా అంటే ఒక నియమం, దీని ప్రకారంగా జరుగుతాయి. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బట్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు please God, for he that cometh to God must believe that he is, and he is a rewarder for them who diligently seek him. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి తెలుగు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఆమేన్. నమ్మాలి కదా, దేవుని నమ్మాలి కదా, దేవుని నమ్మాలి కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసం అనున్నది విశ్వాసం లేకుండా దేవునికై ఇష్టడై ఉండుట అసాధ్యం. చాలాసార్లు ఒక సమస్య వస్తుంది లోకంలో. ప్రజలేమి, ఈవెన్ యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళేమి, సమస్య వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి పోరు. చాలా మంది దేవుని దగ్గరికి పోరు. రోగం వస్తుంది వెంటనే ఎక్కడికి పోతారు? అక్కడ దగ్గరికి వెళ్ళిపోతారు. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ట్రాన్స్ఫర్ వచ్చింది, వెంటనే ఎక్కడికి పోతారు? ఎమ్మెల్యే ఇంటికి పోతారు. ఏదైనా కరెక్ట్ సమస్య వచ్చింది, ఏం చేస్తారు? అప్పడడానికి పోతారు. డబ్బు దేవుని దగ్గరికి రారు. అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎక్కడికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా ఎట్లా వస్తారు? వస్తారు. చాలా మంది సంఘానికి ఉదయకాలం, ఈరోజు సండే, చాలా మంది చర్చెస్కి వెళ్ళింటారు, మతానుసారంగా వెళ్తారు. ఏం చేస్తారు? అక్కడే ప్రార్థన చేస్తారు, అక్కడే గొడవ పెట్టుకుంటారు, కమిటీ మీటింగ్లు పెట్టుకుంటారు, ఎలక్షన్లు పెట్టుకుంటారు, కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ అయిపోతాయి. దేవుడు ఉన్నాడు అనే జ్ఞానంతో జీవిస్తే తిట్టుకుంటారా? దేవుడు ఉన్నాడు అనే జ్ఞానంతో ఉంటే గొడవలు ఉంటాయా? ఉండవు. ఫర్ హీ దట్ కమెత్ టు హిమ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఈజ్. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే ఎట్లుంటావు? నీ ఇష్టానుసారంగా బిహేవ్ చేయవు. దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తావంటే భయంతో బిహేవ్ చేస్తావు. నీ యాటిట్యూడ్ మారిపోతుంది. దేవుడు ఉన్నాడు. దేర్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ రెవరెన్స్. రెవరెన్స్ అంటే
ఏదో దేవుడు చంపేస్తాడని కాదు, ఆయన అంటే ఒక గౌరవంతో ఒక ఫీలింగ్ వస్తుంది. ఐ షుడ్ చేంజ్ మై బిహేవియర్. నేను మామూలుగా బయట ఉన్నట్టు ఉండకూడదు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఐ షుడ్ హంబుల్ మై సెల్ఫ్. ఆమె దేవుని వాక్యం చెప్తుంది, హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ది సైట్ ఆఫ్ ది లార్డ్ అండ్ హీ షల్ లిఫ్ట్ యు అప్. ఎప్పుడైతే దేవుని దగ్గర తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంట, వాడు దేవుడు ఉన్నాడని తనను వెదకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాల కదా. దేవుని దగ్గరకు వస్తే ఉత్త చేతులతో పంపిస్తాడు అనేది లేదు. హల్లెలూయా. ఏమో ప్రార్థన చేస్తాను, వింటే విన్నాడు దేవుడు, లేకపోతే లేదు అనుకుంటే నీ పని జరగదు. ఫర్ హీ దట్ కమ్eth to God must believe that he is and he is a rewarder of them that diligently seek him. దేవుణ్ణి డెలిజెంట్ గా వెతకాల. డెలిజెంట్లీ అంటే ఒక్కసారి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు, ఇంకా అయిపోయింది లేదు, కాదు కాదు. యూ షుడ్ డెలిజెంట్లీ సీక్ హిమ్. దేవుని వెతకాల, రాత్రి పగలు దేవునితో గడపాల. బి డెలిజెంట్, బి డెలిజెంట్. ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటే ఏం చేస్తారు, ఏం చేస్తుంటారు? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఏం చేస్తా మాట్లాడుతుంటారు. హల్లెలూయా. అయితే చాలాసార్లు ఏమవుతుందంటే, మనకు లోకంలో చాలా నియమాలు ఉన్నాయి, లోకంలో చాలా లాస్ ఉన్నాయి. లా ఆఫ్ గ్రావిటీ, ఎలక్ట్రిసిటీ, ఫిజిక్స్ లో చాలా లాస్ ఉన్నాయి, లాస్ ఆఫ్ లైట్, చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనము మనిషి ఈ లోకంలో జీవించడానికి మన ఫెసిలిటీస్ కు, మన బెనిఫిట్స్ కోసము ఈ లాస్ ను బాగా స్టడీ చేసిండు. ఆమెన్, ఆమెన్. ఈ రోజు వి గాట్ సమ్ బిగ్ లైట్స్, మంచి మంచి లైట్స్ వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆల్వా ఎడిసన్ గాను కూడా చిన్న లైట్ ఉండింది, బట్ ఇప్పుడు ఏమైంది? డెకరేషన్ లైట్స్ అన్నీ వచ్చినాయి. ఎవ్రీథింగ్ ఫర్ వెరీ చీప్ ప్రైస్. ఎందుకంటే మనిషి స్టడీ చేశాడు. మ్యాన్ ఈజ్ స్టడీయింగ్ థింగ్స్. తన బెనిఫిట్ కోసము వాటిని యూజ్ చేస్తున్నాడు ఈ లాస్ట్. హల్లెలూయా. ఇది ఫిజికల్ వరల్డ్ లో, ఈ భౌతికమైన ప్రపంచంలో ఇవి జరుగుతున్నాయి. అయితే ఇన్ ది సేమ్ వే స్పిరిచువల్ వరల్డ్ లో కూడా విశ్వాసం అనే నియమం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. వి షుడ్ స్టడీ ది లా ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. నువ్వు దేవుని ఏమాత్రము సంతోషపరచలేవు. దేవుడు నీకు ఏదైనా చేయాలంటే విశ్వాసం ద్వారానే వెళ్ళాలి. కానీ నీకు విశ్వాసం అనేది లేకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఈ స్పిరిచువల్ లైఫ్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ది లా ఆఫ్ ఫెయిత్ ఇస్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే లా ఆఫ్ ఫెయిత్ వల్లనే దేవునికి నీ మీద ప్రేమ కలుగుతుంది, దేవునికి ఇష్టడిగా ఉంటావు. నువ్వు మంచి పనులు చేయడం వల్ల దేవుడికి ఇష్టడై ఉంటావనుందా? ఉందా? వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. వితౌట్ గుడ్ వర్క్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అన్నాడా? వితౌట్ గివింగ్ ఆఫరింగ్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అన్నాడా? వితౌట్ హెల్పింగ్ ది పూర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అన్నాడా? నో. ది ఓన్లీ స్టేట్మెంట్ రికార్డెడ్ ఇన్ బైబిల్ ఏమని చెప్తున్నాడు? వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవునికి ఇష్టడేట అసాధ్యం. హల్లెలూయా. ఎందుకంటే వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీకు ప్రోగ్రెస్ ఉండదు. దేవుని మీద విశ్వాసం లేకపోతే, దేవుని వాక్యం మీద విశ్వాసం లేకపోతే నువ్వు పురోగతి అనేది ఉండదు, నీకు అభివృద్ధి అనేది ఉండదు. నీకు ఆత్మీయ విషయాల్లో నీకు ప్రోగ్రెస్ లేకపోతే ఫిజికల్ లైఫ్ లో కూడా నీకు ప్రోగ్రెస్ ఉండదు. ఎందుకంటే ది స్పిరిచువల్ రూల్స్ ది ఫిజికల్. ఆమేన్. ఫిజికల్ ఎప్పుడు స్పిరిచువల్ రూల్ చేయదు. స్పిరిచువల్ ఆల్వేస్ రూల్స్ ది ఫిజికల్. హల్లెలూయా. అందుకే స్పిరిచువల్ గా నువ్వు ప్రోగ్రెస్ ఉండాలంటే, నీ స్పిరిచువల్ లైఫ్ లో ప్రోగ్రెస్ ఉండాలంటే ఏం జరగాలంటే, ఫస్ట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది లా ఆఫ్ ఫెయిత్. దీని హౌ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ లా ఆఫ్ ఫెయిత్ అనేది ఆలోచించాలి. హల్లెలూయా. చాలా మంది చాలా గోల్స్, చాలా విజన్స్ ఉంటాయి వాళ్ళ జీవితంలో. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని ప్లాన్ వేసుకుంటారు, బట్ అవి సరిగా జరగవు. కారణం ఏంటంటే దే హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ దిస్ లా ఆఫ్ ఫెయిత్. ఈ విషయాన్ని సరిగా ఎక్సర్సైజ్ చేయలేదు. హల్లెలూయా. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రీడ్ యువర్ బైబిల్, టు స్టడీ యువర్ బైబిల్. చాలా మంది బైబిల్ చదవడం ఎట్లా, న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతారు, టక చూసుకొని చదువుతారు. నో, బైబిల్ ఈజ్ ది ట్రెజర్ బుక్ ఆఫ్ గాడ్. దేవుని సంపద అంతా ఎక్కడ ఉందంటే బైబిల్లో ఉంది. సంపదను వెతకాలంటే పైన చదివితే రాదు. యూ షుడ్ డిగ్ డీప్ కదా. హల్లెలూయా. బంగారం ఎక్కడ దొరుకుతుంది? కొన్ని మీటర్లు లోపలికి వెళ్ళిపోతుంది, పైన దొరకదు. ఎనీ ప్రెషియస్ థింగ్ విల్ నాట్ బి ఆన్ ది సర్ఫేస్. డైమండ్స్ కావాలా, పైన దొరకవు, లోపల దొరుకుతాయి. ఫారిన్ నుంచి వస్తుంటారు చాలా మంది. హంపీకి వెళ్ళాము ఒకసారి, కర్ణాటక హంపీకి వెళ్ళాం. చూస్తే అంత ఫారినర్సే. ఏమంటే డైమండ్స్ ఎత్తుకోవడానికి వచ్చారంట అందరు.
కొందరు దొరుకుతుంటాయి కూడా, కొందరికి గోల్డ్ కాయిన్స్ దొరుకుతుంటాయి. సమ్ కృష్ణదేవరాయ కాలంలో అప్పుడున్న థింగ్స్. ఎందుకు వస్తుంటారు? ఫర్ సమ్ మంత్స్ దే విల్ బి స్టేయింగ్ దేర్. వాళ్ళు స్టడీస్ చేసుకుంటుంటారు అక్కడ, ఎట్లా తీసుకోవాలి. ది సేమ్ వే బైబిల్ చదివేప్పుడు వీ షుడ్ డిగ్ డీప్ ఇన్ టు ది స్క్రిప్చర్స్. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 4:13 చూడండి. రోమన్స్ 4th chapter 13th verse. అతడు లోకమునకు వారసుడగును, వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగేది. కరెక్ట్. ఆమేన్. ఎయిర్ ఆఫ్ ది వరల్డ్, ఇంగ్లీష్ లో ఉన్న మాట అంటే హీ షుడ్ బి ది ఎయిర్ ఆఫ్ ది వరల్డ్. లోకమునకు వారసుడగును. ఆమేన్. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరి గురించి రాయబడింది ఆ మాట? లోకమునకు వారసుడు అనే మాట ఎవరి కోసం రాయబడింది? జీససా? చూడండి. For the promise that he should be the heir of the world was not to Abraham or to his seed through the law, but through the righteousness of faith. ఎవరి కోసం చెప్పిండు అక్కడ మాట? ఫస్ట్ చూడండి. was not to, read properly. అక్కడ ఏమని చెప్తున్నాడు? లోకమునకు వారసుడగును అనే మాట అబ్రహాం గురించి రాయబడింది. లోకానికి వారసుడు అనే మాట ఎవరికి రాయబడింది? అబ్రహాం గురించి అక్కడ రాయబడింది. అంటే ఏమంటున్నాడంటే ఏ నియమం వల్ల రాయబడింది అనే రాస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. లోకానికి వారసుడు. బాగా ఆలోచించండి. లోకమంతటిని, అమెరికా నుంచి జపాన్ వరకు చుట్టూ తిప్పితే మొత్తం లోకమంతటిని దేవుడు ఒక్క మనిషికి వీలునామా రాసిచ్చినట్టు రాసిచ్చిండు. ఎవరు ఆయన? అబ్రహాం. హల్లెలూయా. God willed the whole world to one man by name Abraham. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఆదాము అవ్వల పరిస్థితి ఏంటంటే, ఆదాము అవ్వలు ఏదైనా తోట వరకు మాత్రమే పరిమితం. వాళ్ళు ప్రపంచాన్నంతటినీ వాళ్ళు దేవుని నుంచి పొందుకోలేదు. ప్రపంచాన్నంతా దేవుని యొద్ద నుంచి పొందుకునే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అబ్రహాం. హల్లెలూయా. ఇట్ ఈస్ దిస్ అథారిటీ, దేవుని నుంచి పొందుకున్నాడు. ఆమేన్. అయితే ఇక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఏమంటున్నాడంటే అబ్రహాముకు ఆయన సంతానమునకు. అబ్రహాముకు ఒక్కరికని చెప్పట్ల, అబ్రహాముకు ఆయన సంతానముకు. ఆయన సంతానం ఎవరని చెప్తున్నాడు? క్రీస్తు. ఆమేన్. ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను చెప్పిన ఈ మాట. అబ్రహాము సంతానము దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ఎవరు? ఇస్సాకు కాదు. ఎవరని చెప్తున్నాడు? క్రీస్తు. హల్లెలూయా. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 3:29 ఏమని చెప్తుంటే, అండ్ ఇఫ్ యు బి ది క్రైస్ట్. గలతీయులకు రాసిన పత్రిక Galatians 3rd chapter 29th verse. If you be the Christ, then are ye Abraham's seed and heirs according to the promise. హల్లెలూయా. తెలుగులో చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం అయి ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ మీన్స్ టు సే దట్ ఒకవేళ నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావంటే అబ్రహాముకు మాత్రమే కాదు, యేసుక్రీస్తుకు కూడా ఈ టోటల్ భూమి అనేది ఇవ్వబడింది. కాబట్టి నువ్వు ఒకవేళ క్రీస్తు సంబంధి అయినట్లయితే ఈ అబ్రహాం ఏ విధంగా ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరించిండో ఈ వాగ్దానం మీకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. అంటే మీనింగ్ ఏంటంటే అబ్రహాముకు ప్రపంచమంతా దేవుడు రాసిచ్చిండు అంటే నాకు కూడా రాసిచ్చిండు. హల్లెలూయా. అందుకే లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను అడిగింది, ఆ ఇండ్లు మనదేనా, ఈ ఏరోప్లేన్ మనదేనా అన్ని ఎందుకు అడిగాను? బికాస్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు అస్. హల్లెలూయా. లోకంలో వాళ్ళు అనుకోవచ్చు, బట్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు అస్. ఎందుకు? నువ్వు క్రీస్తు సంబంధి అయితే ఆ పక్షాన అన్ని మనవే. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ అవర్స్. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఈ మెంటాలిటీ కలిగి ఉంటావో యూ విల్ వాక్ ఇన్ విక్టరీ. అన్ని నావే, దేవుడు నా సొత్తు కాబట్టి ఆయనకు సంబంధించినవన్నీ నావే అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో యూ విల్ బి వాకింగ్ ఇన్ విక్టరీ. ఇఫ్ నాట్ ఫెయిల్యూర్, సిక్నెస్, డిఫీట్ కదా, ఇటువంటి జీవితంలో జీవిస్తాం. హల్లెలూయా. 17వ వచనానికి రండి. రోమీలకు రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. అతను గూర్చి నేను నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడింది. ఆమేన్. ఇంగ్లీష్ లో చెప్పబడిన మాట ఏంటంటే బిఫోర్ హూమ్ హీ బిలీవ్డ్ ఈవెన్ గాడ్. దేవునికి రెండు క్వాలిటీస్ చెప్తున్నాడు ఇక్కడ. గాడ్ హూ క్వికెనెత్ ది డెడ్. ఆమేన్. మృతులను సజీవులుగా చేసే దేవుడు. హల్లెలూయా. ఏమని చెప్తాడు? దేవుని క్వాలిటీ ఏంటంటే, ఒక క్వాలిటీ ఏంటంటే చచ్చిపోయిన విషయాలను లేపే దేవుడు అంట, జీవానికి తీసుకొచ్చే దేవుడు అంట. హల్లెలూయా. డెడ్ థింగ్స్ ను
ఏం చేస్తాడంటే దేవుడు హీ విల్ బ్రింగ్ టు లైఫ్. హల్లెలూయా. గర్భం చచ్చిపోయిందా, దాన్ని లేపుతాడు. హల్లెలూయా. ఆమేన్. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చచ్చిపోయిందా, దాన్ని జీవానికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆమేన్. నీ బిజినెస్ చచ్చిపోయిందా, సరిగా జీవితం జరగట్లేదా, దాన్ని పైకి తీసుకొని రాగలడు. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. ఆమేన్. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఎనీథింగ్ విచ్ ఇస్ డెడ్ హీ క్యాన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు లైఫ్. హల్లెలూయా. ఆమేన్. వాట్ ఎవర్ ఇట్ బి, ఇమ్మెటీరియల్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్, గాడ్ క్యాన్ బ్రింగ్ ఇట్ టు లైఫ్. ఆమేన్. ఆమేన్. ఇంకొక మాట ఏంటంటే, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ విత్ గాడ్. ఆమేన్. చచ్చిపోయినా కూడా లేపగలంటే మీనింగ్ ఏంటంటే, ఎంత ఏమైపోయినా లేట్ ఇంకా కాలేదు. హల్లెలూయా. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. అందరూ చెప్పండి, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ విత్ గాడ్. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ విత్ గాడ్. హల్లెలూయా. చచ్చిపోయే వ్యక్తినైనా కూడా దేవుడు లేపగిన సమర్థుడు. హల్లెలూయా. ఇంకొక మాట ఏమని చెప్తున్నానంటే, మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఆమేన్. మృతులను సజీవులుగా చేసేది అంటే మీనింగ్ ఏంటంటే ఒక అద్భుతం. అది ఇట్స్ అ మిరకల్. అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ మిరకల్స్. అద్భుతాలు చేసే దేవుడు. రెండవది ఏమంటున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. ఆమేన్. లేదు, కనిపించటం లేదు, కానీ అది ఉంటే ఏమని చెప్పాలో ఆ మాటలు దేవుడు చెప్తాడంట. నీ కళ్ళకు కనిపించట్లేదు, కానీ దేవుడు ఆ కనిపించనిది ఉన్నట్టుగా ఉంటే ఏం మాటలు వస్తాయో ఆ విధంగా మాట్లాడే దేవుడు. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. విశ్వాసం. విశ్వాసం అనేది ఏంటంటే, నీకు కనిపించకుండా పోయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా అదే అని నువ్వు నమ్ముతావు. అది విశ్వాసం. విశ్వాసం అంటే నీకు కనిపించకపోవచ్చు, నీకేమనిపించకపోవచ్చు, కానీ నువ్వు దాన్ని నమ్ముతావు, ఇది ఉంది అని. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. రెండవది విశ్వాసంతో ఉండే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, అబ్రహాం గురించి ఏమని చెప్తాడంటే, నువ్వు జనములకు తండ్రి అంటాడు. అబ్రహాంకు ముందున్న పేరేంటి? అబ్రహాముకు ముందున్న పేరేంటి? అబ్రామ్. అబ్రామ్ అంటే ఏంటంటే హెచ్చింపబడిన తండ్రి. దేవుడు ఏం చేసిండు, అబ్రహాముకు పేరేమని మార్చాడు? అబ్రహాం అని ఎందుకు మార్చాడు? చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి దేవుడు. Genesis 17th chapter 5th verse. Neither shall thy name anymore be called Abram, but thy name shall be Abraham, for a father of many nations have I made thee. తెలుగులో చదవండి. నియమించుచున్నాను ఉందా? లేదు. ఏమంటున్నాడు? నియమించి తిని. చాలు. అబ్రహాము అనబడును. దేవుడు ఏమని చెప్తున్నాడు, ఈ రోజు నుంచి నీ పేరు అబ్రహాము కాదు, ఈ రోజు నుంచి నీ పేరు అబ్రహాము. ఎందుకంటే నేను ఒక విషయంలో డిసైడ్ అయిపోయినాను. ఏంటా విషయం అంటే, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఎ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అనటంలా, ఐ హావ్ ఆల్రెడీ మేడ్ యూ ఫాదర్. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుడు ఏమంటున్నాడు, నేను ఆల్రెడీ చేసేస్తున్నాను ఒక విషయం. దేవుని వైపు నుంచి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అది ఆయనకు. ఏమో విషయం అంటే, నీవు జనములకు తండ్రి. ఆమేన్. నేను ఎప్పుడో నియమించేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అబ్రహాం, రిమెంబర్, గాడ్ డిడ్ నాట్ చేంజ్ అబ్రహామ్స్ నేమ్ బికాస్ గాడ్ ఈస్ ప్లానింగ్ టు డూ సంథింగ్. God changed his name to Abraham because God has already decided and he's made that he is a father of many nations. దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి చేసేసిండు. చేసిన తర్వాత ఆ అబ్రహాం అనే పదాన్ని దేవుడు చేసిన ఆ జనములకు తండ్రి అనే ఆ యొక్క విషయానికి కొరిలేట్ అయ్యేదాని కోసము ఈయనను అబ్రహాం అని పేరు మార్చిండు. ఎందుకంటే తొందరలో ఈయన ఆ విధంగా అయిపోవాలా, దేవుడు ఏదైతే ప్లాన్ చేసిండో ఆ విధంగా ఈయన జీవితం మారిపోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఆయన పేరును మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిండా? అంతే కదా. మృతులను సజీవులుగా చేయవాడు, ఇంకొకటి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. బాగా ఆలోచించు. అంతే, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టు పిలిచింది కాదు. బాగా ఆలోచించు. ఉన్న వాటిని లేనట్టుగా చెప్తున్నావు అంటే యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ఫెయిత్, ఆపోజిట్ పోతున్నావు. ఫెయిత్ అనేది ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడం ఫెయిత్, ఉన్నది లేనట్టుగా చెప్పడం ఫెయిత్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్యూమర్ ఉంది, గడ్డ ఉంది. ఈ గడ్డ వాడి మీద గడ్డ ఉంటుంది, ఉన్నప్పుడు ఇది గడ్డ లేదు అంటే విశ్వాసం కాదు. బాగా ఆలోచించండి. నీకేం కావాలా? అక్కడ స్వస్థత కావాలి, రైట్? హెల్త్ కావాలి.
అయితే నీకు ఏం కావాలో అది పలకాలి. ఆమెన్. యూ షుడ్ కాల్ వాట్ యు వాంట్. గడ్డ పోవాలనేది కాదు. నీకేం కావాలి? అక్కడ స్వస్థత కావాలి. సో స్వస్థతను పలకాలి. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలవాలి. స్వస్థత లేదు, ఆ గడ్డ ఉందంటే మీనింగ్ ఏంటంటే స్వస్థత లేదు. స్వస్థతను పలుకు. నువ్వు ఏం కావాలనుకుంటావో దాన్ని పలుకు. హల్లెలూయా. ఉన్నదాన్ని లేదు అంటే అది విశ్వాసం కాదు. అందుకే చాలా మంది నాకు ఇది లేదు, నాకు ఈ రోగం లేదు అనుకుంటారు. ఆ రోగం ఉండే ఉంటుంది. పలకాల్సింది ఏంటంటే స్వస్థతను పలకాలి. హల్లెలూయా. I declare healing in my life. I declare healing in my body. I declare health in my body. పలికితే అది స్వస్థత మేనిఫెస్ట్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. He calls things. ఆమేన్. అయితే ఒకవేళ పిల్లలు లేరు అనుకోండి, ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? యేసుక్రీస్తు నామమున నాకు పిల్లల్ని ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. యు కాల్ వాట్ యు వాంట్. నీకేం కావాలో దాన్ని పిలుచు. యు కాల్ ఇట్ టు హ్యాపెన్. నీ జీవితంలో ఏమి కావాలనుకుంటున్నావో దాన్ని జరిగించు. యేసుక్రీస్తు నామమున నాకు పిల్లలు ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామమున నాకు ఉద్యోగం ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామమున నన్ను లాభంగా నడిపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామమున నేను పేదరికంలో లేను తండ్రి, నీకు స్తోత్రం. యు షుడ్ స్పీక్ వాట్ యు వాంట్. హల్లెలూయా. హల్లెలూయా. 18వ వచనానికి రండి. అందుకే విత్ ఫెయిత్ ప్రొక్లమేషన్ యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. నువ్వు విశ్వాసంతో మాట్లాడే మాటలు ఏదైనా మార్చగలుగుతాయి. హల్లెలూయా. 18వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఆమేన్. హూ అగైన్స్ హోప్ బిలీవ్డ్ ఇన్ హోప్. హల్లెలూయా. ఈయన పరిస్థితి ఏంటంటే అబ్రహాము 100 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి. బాగా ఆలోచించండి. 100 సంవత్సరాల వయసున్న వ్యక్తి. అయితే దేవుడు ఈయనకు ఒక వాగ్దానం ఇచ్చిండు. ఏమని చెప్పిండంటే నువ్వు జనములకు తండ్రివి అని చెప్పేసిండు. హల్లెలూయా. ఒక్క పిల్లోడు కూడా లేడు ఆయనకు. ఒక్క పిల్లోడు కూడా లేడు. ఆ టైంలో ఏమని చెప్పిండు దేవుడు? నువ్వు జనములకు తండ్రివి అని చెప్పి. హూ అగైన్స్ట్ హోప్. ఈయన జీవితాన్ని చూసినట్లయితే, బయట నుంచి చూసినప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే ఏ మాత్రము నిరీక్షణ లేదు. ఈ జీవితాన్ని చూసినట్లయితే, అబ్రహాం జీవితాన్ని చూసినట్లయితే, ఆయన పరిస్థితులను చూసినట్లయితే ఏ మాత్రము హోప్ లేదు ఆయనకు. పిల్లలు పుడతాననే హోప్ లేదు. హోప్లెస్ సిచ్యువేషన్. ఆయనకు 100 సంవత్సరాలు, ఆయన భార్యకు 90 సంవత్సరాలు. ఎట్లా హోప్ ఉంటుంది? హోప్ లేదు. మీకు కూడా పరిస్థితులు ఉండొచ్చు, ఇంకా హోప్ లేదు, నా వయసు అయిపోతుంది అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈయన హీ అగేన్స్ట్ హోప్ బిలీవ్డ్ ఇన్ హోప్. హోప్ చేసే పరిస్థితే లేదు. హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటున్నాడు. అయితే ఆ హోప్లెస్ సిచ్యువేషన్ లో దేవుడు మాట ఏమని చెప్పిండు? నీవు జనములకు తండ్రి అవుతావు. ఆ హోప్లెస్ సిచ్యువేషన్ ఆయన ఏం చేసిందంటే, నా పరిస్థితులు ఎట్లున్నాయా చూడటంలా ఏమంటున్నాడు? ఆయన మాటను పట్టుకుంటున్నాడు. హూ అగేన్స్ట్ హోప్. అగేన్స్ట్ హోప్. హిస్ కండిషన్ వాజ్ అగేన్స్ట్ హోప్. ఆయన కండిషన్ ఏంటంటే నిరీక్షించడానికి వ్యతిరేకమైన కండిషన్. ఏ మాత్రం నిరీక్షణ లేదు. అటువంటి పూర్తి పరిస్థితులన్నీ విరుద్ధంగా ఉన్నాయి. అటువంటి టైంలో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. హూ అగైన్స్ హోప్ బిలీవ్డ్ ఇన్ హోప్. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఏం చేసింది? ఆయనకు చెప్పిందంటే ఏంటంటే, ఓసారి నక్షత్రాలను చూపించాడు, ఆకాశ నక్షత్రం. ఇవి ఎంచగలవా? ఎంచలేము. ఇవన్నీ ఎంచగలిగితే నీ సంతానం కూడా అంత అవుతుంది. అట్లా నా ప్రభావ. సరే. ఇంకోసారి ఏం చేసిండు? ఇసుక దగ్గర తీసుకుపోయాడు. ఇవి ఎంచలేను ప్రభావ. ఇవన్నీ ఎంచగలిగితే నీ సంతానం అంతే. అట్లనా? సరే. ఏ వయసులో ఉన్నాడు? ఇంకా 100 years వచ్చినాయి. ఆయన నమ్ముతున్నాడు. హల్లెలూయా. ఆయనకు అసలు నిరీక్షణకు వీలు లేదు ఆయనకు. అయితే ఆయన ఏం చేసిందంటే, హూ అగేన్స్ట్ హోప్ బిలీవ్డ్ ఇన్ హోప్. హల్లెలూయా. హూ అగేన్స్ట్ హోప్. ఎవ్రీథింగ్ ఈస్ అగేన్స్ట్. ఎవ్రీథింగ్ మే బి అగేన్స్ట్ యూ. ఎవ్రీథింగ్ మే బి హ్యాపెనింగ్ అగేన్స్ట్ యూ. బట్ స్టిల్ బిలీవ్ ఇన్ ది హోప్. హల్లెలూయా. నేను నిరీక్షిస్తే ఏమైనా జరుగుతుంది. నిరీక్షణ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఫర్ ఫెయిత్. వితౌట్ హోప్ ఈస్ ఫర్ ది ఫ్యూచర్. బట్ ఆ హోప్ లేకుంటే ఫెయిత్ రాదు. ఆమేన్. ఇంకో మాటలో చెప్పాలంటే, అబ్రహాం ట్రాన్స్పోర్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ హోప్ టు గెట్ వాట్ గాడ్ హస్ కెప్ట్ ఫర్ హిమ్. హల్లెలూయా. దేవుడు ఆయన కోసం ఏది పెట్టి ఉంటున్నాడో దాన్ని పొందుకోవడానికి ఆయన నిరీక్షణలో ప్రాణమైపోయి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. 19వ వచనానికి రండమా. బీయింగ్ నాట్ weak in faith. Hallelujah. He considered not his own body now dead when he was about 100 years old, neither yet the deadness of Sarah's womb. తెలుగులో చదవండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక సమానమైన 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి
అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు చాలా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించలేదు. అది అది కంప్లీట్ గా మిస్టేక్. మన బైబిల్ను తర్జుమా చేసిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మిన్స్, మంచి స్కాలర్స్, పండితులు. యేసు ప్రభు తెలియదు కానీ ఇంగ్లీష్ టు తెలుగు చేశారు. దాంట్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్న మాట అంటే చూడండి, ఒకసారి చదువుతాను చూడండి. బీయింగ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్ హీ కన్సిడర్డ్ నాట్. కన్సిడర్డ్ నాట్ అంటే ఏమర్థము? ఆలోచించట్లేదు. తెలుగులో ఏముంది? ఆలోచించిన రాసి కదా, కొట్టేసుకొని ఆలోచించలేదు అని చదవాలి. నేను చదువుతాను చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరమును మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించలేదు. కానీ హల్లెలూయా హల్లెలూయా, హీ డిడ్ంట్ థింక్. ఆమేన్. బాగా ఆలోచించండి. వీక్ ఫెయిత్. అబ్రహాం గురించి చెప్తున్న మాట ఏంటంటే హీ వాజ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్. బలహీనంగా లేడంట విశ్వాసంలో. ఆమేన్. హీ వాజ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్. ఎందుకు? బికాస్ హీ కన్సిడర్డ్ నాట్ హిస్ బాడీ, హీ కన్సిడర్డ్ నాట్ హిస్ సర్కమ్స్టాన్సెస్. ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆయన పట్టించుకోవటం లేదు, ఆయన ఆలోచించటం లేదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బలహీనమైన విశ్వాసం ఉంటుందో నువ్వు అన్ని పరిస్థితులను పట్టించుకుంటావు. బలహీనమైన విశ్వాసము నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ పట్టించుకుంటుంది. అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటంటే బీయింగ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్ హీ కన్సిడర్డ్ నాట్ హిస్ ఓన్ బాడీ. ఆయన సొంత శరీరం. ఆయన రోజు చూస్తాడు, పొద్దున్న లేస్తూనే స్నానం చేసుకుంటాడు, ఆ శరీరంతోనే చూసుకుంటున్నాడు. 100 సంవత్సరం అయిందే నా శరీరానికి, నేను ముసలోనైనానే అనుకుంటున్నాడు, కానీ దాన్ని పట్టించుకోవటం లేదు. హీఈస్ నాట్ థింకింగ్. దేవుడు ఏం చెప్పిండు? నువ్వు జనాలకు తండ్రి, అదే పెట్టుకున్నాడు మైండ్లో. రోజు స్నానం చేసినా ఏం చేసినా శరీరం ముడతలు పడింది, అన్ని పడింది, అయినప్పటికీ హీఈస్ నాట్ థింకింగ్, ఆలోచించట్లేదు. హీఈస్ నాట్ కన్సిడరింగ్. హల్లెలూయా ఆమేన్. బీయింగ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్ హీ కన్సిడర్డ్ నాట్ హిస్ ఓన్ బాడీ టు బి డెడ్. హల్లెలూయా. అట్ ది ఏజ్ ఆఫ్ 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఇంకా ఆలోచించడం లేదంట. వీక్ ఫెయిత్ ఏం చేస్తుందంటే ఇట్ కన్సిడర్స్ ది సిచ్యుయేషన్స్. నీకున్న పరిస్థితులను కన్సిడర్ చేసుకుంటూనే ఉంటుంది. ఎగ్జామ్ రాస్తుంటావు. వీక్ ఫెయిత్ ఉంటే ఏం చేస్తామంటే ఎవరో రాస్తున్నారు నాతో పాటు, వీడు రాస్తున్నాడు ఇంకంతే, అయితే నాకు ఏడొస్తుంది లేబా. వీక్ ఫెయిత్ కన్సిడర్స్. వీక్ ఫెయిత్ ఆల్వేస్ కన్సిడర్స్. వీక్ ఫెయిత్ ఉన్నప్పుడే, బలహీనమైనప్పుడు విశ్వాసంలో నువ్వు అన్ని ఆలోచిస్తావు, ఒక్కటి తప్ప. ఏంటంటే నువ్వు జయిస్తున్నావు అనేది ఆలోచించు. బలహీనమైన విశ్వాసం కలిగితే అన్ని ఆలోచనలు ఉంటాయి. బలమైన విశ్వాసం ఉంటే దేవుని వాక్యమే నడుస్తుంటుంది మైండ్లో. హల్లెలూయా. బలమైన విశ్వాసం అంటే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని జీవిస్తుంటారు. హల్లెలూయా. హీ కన్సిడర్డ్ నాట్ హిస్ ఓన్ బాడీ. హల్లెలూయా. యుమే కొన్నిసార్లు శరీరంలో చూసుకుంటున్నాం, కొంచెం రోగం ఉంటుంది. ఏం చేస్తుంటారు? రోగం ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటారు. తగ్గిందా లేదా? తగ్గింది. డోంట్ కన్సిడర్. నొప్పులు ఉన్నాయి, పట్టించుకోవద్దు. అబ్రహాం ఏం చేసిండు? పట్టించుకోవటం లేదంట. దేవుని వాక్యం చెప్తుంది ఆయన అసలు హీఈస్ నాట్ థింకింగ్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? బై ది స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ యు ఆర్ హీల్డ్. హల్లెలూయా. యేసు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందినారు, అయిపోయింది. వీక్ ఫెయిత్ ఏం చేస్తుంది? ఇంకా కొంచెం నొప్పులు ఉన్నాయే, ఇంకొంచెం ఏదో ర్యాష్ వచ్చింది నాకు కదా, కొంచెం జ్వరం ఉంది, కొంచెం నేను టాబ్లెట్ వేసుకుంటే బాగానే ఉంది కానీ కొంచెం మళ్ళా లైట్గా మళ్ళీ స్టార్ట్ అయినట్టు. వీక్ ఫెయిత్. హల్లెలూయా. అంత బాగానే ఉందండి, యేసుక్రీస్తు స్వస్థత పొందినానండి అంటారు. మళ్ళీ వాళ్ళకి చూస్తున్నానే మళ్ళీ ఏదో ఇంటున్నారు. వీక్ ఫెయిత్ పరిస్థితులన్నింటినీ గమనిస్తుంటుందంట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది నేదర్ హీ కన్సిడర్ ది డెడ్నెస్ ఆఫ్ సారాస్ వుంబ్. సారా వుంబ్ ఏంటి పరిస్థితి? సారా వుంబ్ డాక్టర్ దగ్గర తీసుకుపోయినారు, అల్ట్రాసౌండ్ చేసినారు. 90 years పిల్లలు పుట్టరండి, వుంబ్ అట్రోఫీ అయిపోయిందండి, పిల్లలు పుట్టరండి డాక్టర్ చెప్పిండు. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిండు. అయితే అబ్రహాం ఏం చేస్తున్నాడు? డాక్టర్ సర్టిఫికేట్ పట్టించుకుంటున్నాడా? నో, హీఈస్ నాట్ కన్సిడరింగ్ ది డాక్టర్స్ రిపోర్ట్. ఎవరి రిపోర్ట్ ని కన్సిడర్ చేస్తాడు? హీఈస్ లుకింగ్ అట్ గాడ్స్ రిపోర్ట్. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది నా జీవితంలో అదే చూస్తున్నాడు. నీ జీవితం గురించి దేవుని వాక్యం నీకేం చెప్తుందో అదే చూడు. హల్లెలూయా. బీయింగ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్ హీ కన్సిడర్డ్ నాట్ హిస్ ఓన్ బాడీ నౌ డెడ్. హల్లెలూయా. వెన్ హీ వాజ్ అరౌండ్ about 100 years old, neither yet the deadness of Sarah's womb. హల్లెలూయా. ఆయన ఆలోచించట్లేదు. 20వ వచనం చదవండి. He staggered not in faith at the promise of God through unbelief, but was strong in faith, giving glory to God. చదవండి తెలుగులో. చాలు. ఇక్కడ తెలుగులో స్టాగర్డ్ అనే పదం రాలేదు. స్టాగర్డ్ అనే పదం మీనింగ్ రాలేదు. He staggered not at the promise of God. స్టాగరింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి, తాగిన వాళ్ళు నడిచినట్టు ఒక కాన్స్టెంట్ లైన్లో నడవాలి.
మనం స్ట్రైట్ లైన్లో నడుస్తాం. వాళ్ళు ఇట్లా ఒకసారి పడితే ఇట్లా ఒకసారి. స్టాగరింగ్ అంటే యాక్చువల్ ఇక్కడ రాయబడిన మీనింగ్ ఏంటంటే, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా బయలుదేవతను ఆరాధిస్తుంటారు. ఏలియా పోయి వాళ్ళని అడుగుతాడు, మీరు తెలుసుకోండి, ఈ బయలే దేవతను యెహోవానే దేవతను తెలుసుకోండి. ఎంతకాలం మీరు రెండింటి మధ్యన ఉంటారు? మీరు అర్థమైందా? హౌ లాంగ్ విల్ యూ స్టాగర్ బిట్వీన్ టూ థింగ్స్? ఎంతకాలం మీరు వేవర్ అవుతుంటారు, ఇటు చేస్తుంటారు. ఓ రోజు బయలుదేవత అంటారు, ఓ రోజు యెహోవా అంటారు. ఎంతకాలం మీరు ఇట్లుంటారు అంటే ఏమంటే, యు ఆర్ థింకింగ్ ఆఫ్ టూ ఒపీనియన్స్. స్టాగరింగ్ అంటే ఏమంటే, రెండు విషయాలను ఆలోచిస్తూ ఉండడం, రెండు విషయాలలో ఇటు అవుతూ ఉండడం. హల్లెలూయా. హాల్టింగ్ బిట్వీన్ టూ ఒపీనియన్స్, ఇటు జరుగుతుంటావు. ఒక రోజు ఏమో స్వస్థత పొందినానంటావు, యేసుక్రీస్తు స్వస్థత పొందినా అంటావు. ఇంకో రోజు ఏమవుతుంది, యేసయ్యా ఈ రోగాన్ని తీసేయ్యా అంటావు. అర్థమైందా? ఈ రోజేమో నేను స్వస్థత పొందినానంటావు, రేపు ప్రభా తీసేనాయనా. నువ్వు స్వస్థత పొందినావా, స్వస్థత కోసము ప్రయత్నం చేస్తున్నావా అనే డెసిషన్ ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఆ డెసిషన్కి రండి. ఓ రోజు స్వస్థత పొందినట్టు, ఇంకో రోజు స్వస్థత కోసం ప్రయత్నం చేస్తున్నట్టు, ఆ రెండు ఒపీనియన్స్ ఉండొద్దండి. డోంట్ స్టాగర్, ఇటు అటు ఉండొద్దండి. హల్లెలూయా. హీ డిడ్ నాట్ స్టాగర్. ఏమని చెప్తున్నాడు చూడండి, ఇంగ్లీష్లో ఒకసారి చదవండి. వేవర్, ఇట్స్ ఎ గుడ్ వర్డ్. వేవర్ అంటే అటు ఇటు తిరగడం. హల్లెలూయా. He staggered not at the promise of God through unbelief, but he was strong in faith, giving glory to God. Hallelujah. He was giving glory to God. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇది అబ్రహాం గురించి రికార్డ్ చేయబడింది. అబ్రహాం దేవుణ్ణి మహిమపరుస్తుండినాడంట. He was strong in faith. అంటే ఏమంటే, బలమైన విశ్వాసం కలిగిన వాడు దేవుని స్తుతిస్తుంటాడంట, దేవునికి మహిమ ఇస్తుంటాడంట. He opens his mouth and he speaks. He testifies. హల్లెలూయా. టెస్టిమనీ ఇస్తాడు. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నన్ను జనములకు తండ్రిగా చేస్తున్నావు కాబట్టి నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా. అబ్రహాంకి ఒక్క పిల్లోడు కూడా లేడండి, వాస్తవంగా ఒక్క కొడుకు లేడు, కానీ ఆయన దేవునికి మహిమని ఇస్తున్నాడంట. హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, గివింగ్ గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, యూ హ్యావ్ గివెన్ మీ చిల్డ్రన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ యూ హ్యావ్ మేడ్ మీ a father of many nations. Hallelujah. He is giving glory to God. Strong faith gives glory to God. Hallelujah. అందుకే when you testify, you are giving glory to God. టెస్టిమనీతోనే you will give glory to God. అబ్రహాం అని పేరు మార్చుకున్నప్పుడు అందరూ ఆయన అబ్రహాం అని పిలిచినారు. అబ్రహాం అంటే ఏమి? జనములకు తండ్రి. ఈయనకి ఒకడు కూడా లేడు కొడుకు, కానీ ఈయనకి జనములకు తండ్రి అని పెట్టుకుంటారు పేరు. కొందరు గేలి చేసింటారు. అర్థమైందా? బట్ ఈయన మాత్రం నా పేరు ఇదే, నా పేరు మార్చొద్దండి, నా పేరు ఇదే, రాయించుకోండి, నా పేరు ఇదే. హల్లెలూయా. ఎవరు ఇచ్చినారా పేరు? దేవుడు ఇచ్చిండు. సిగ్గుపట్టంలా దేవుడు ఏదైతే చెప్పిండో అది చేసేదానికి సమర్థుడు అని ఆయన రూఢిగా నమ్ముతున్నాడు. హల్లెలూయా. 21వ వచనం చూడండి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. Wonderful. Hallelujah. Being fully persuaded that what he had promised, he was able also to perform. ఈయనకి ఏమైపోయిందంటే, దేవుని వాక్యం అనేది బాగా బలంగా నాటకపోయింది నాకు. దేవుని నేచర్ అర్థమైపోయింది నాకు. నా దేవుడు, నేను ఏ దేవుని అయితే పూజిస్తున్నానో, ఈయన చనిపోయిన సిచ్యువేషన్ లేపేసి దేవుడు. హల్లెలూయా. జీవాన్ని తీసుకొచ్చే దేవుడు. రెండవది, లేని విషయాలను ఉన్నట్టుగా పలికే దేవుడు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ ఎ మిరకల్ వర్కర్, మై గాడ్ ఈజ్ అ ఫెయిత్ గాడ్ అనేది అర్థమైపోయింది. ఒక్కసారి నా దేవుడు ఒక మాట ఇచ్చిందంటే ఈ మాట ఖచ్చితంగా నెరవేర్చగల సమర్థుడు అనేది எனக்கு అర్థమైపోయింది. హల్లెలూయా. అందుకే నేనేమని చేస్తున్నానంటే, బీయింగ్ ఫుల్లీ పర్స్యూడెడ్. దేవుని వాక్యం ఈయన బాగా బలవంతం చేస్తుంది. బీయింగ్ ఫుల్లీ పర్స్యూడెడ్ ఏమంట, దేవుడు ఏదైతే మాట్లాడిందో అది చేయటానికి సమర్థుడు. హల్లెలూయా. ఆ మాట గట్టిగా పట్టుకున్నాడు. ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. హల్లెలూయా. ఈ దేవుడు రాజులతో మాట్లాడింది నా గురించి. నా భార్యను ఒక రాజు ఎత్తుకపోయిండు, అబీమెలెకు. ఏమైంది? ఆ రాజుతో దేవుడు రాత్రి కలలో మాట్లాడిండు, పోయి ఆయనకి ఇచ్చేసేయి భార్యను, ముట్టోదామను, ముడితే చచ్చిపోతావు. ఈయనకు అర్థమైపోయింది, నేను ఏ దేవుడిని అయితే ఎంటబడ్డానో ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. హల్లెలూయా. ఈయన మాట ఇచ్చిందంటే ఏమైనా చేసేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఈయన హీ వాజ్ ఫుల్లీ పర్సూడెడ్. ఈ వాగ్దానం చేసినాడు నమ్మదగిన వాడు, ఏమైనా చేయగలడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎట్లుంటాయంటే, ఒకరోజు విశ్వాసంలో బలంగా, ఓ రోజు కింద పోతుంటాం. 50% పర్సూడెడ్, 50% బలవంతపరచబడడం. అర్థమైందా?
లేదండి బాగా ఆరోగ్యం బాగుందా, బాగుందండి, నిన్న కొంచెం బాగాలేకుండండి, ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకున్నా బాగుందండి అంటే 60% పర్సీడెడ్. బట్ వెన్ యూఆర్ ఫుల్లీ పర్సీడెడ్ అంటే దేవుని వాక్యం బలంగా నాటకపోయి ఉంటుంది. దేవుని వాగ్దానం, దేవుడు నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడండి, ఈ విషయం దేవుడు నాకు ఖచ్చితంగా ఇది కార్యం చేస్తాడండి అనే ఆలోచన మీకు ఎప్పుడైతే వస్తుందో, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ చేంజ్ యూ. నిన్ను ఎవరు కూడా నీ మైండ్ మార్చలేరు. హల్లెలూయా. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాక్యం చదువుకోవాలా, మీకోసం దేవుడు ఏం చెప్పిండు అనేది తీసుకోవాలా, స్క్రిప్చర్స్ తీసుకొని వాటిని గట్టిగా పట్టుకోవాలా. హల్లెలూయా. ఆమేన్. ప్రాబ్లం ఏంటంటే వీఆర్ నాట్ ఫుల్లీ పర్సీడెడ్. చాలాసార్లు దేవుడు వాగ్దానం చేసింటాడు, కానీ అవి ఖచ్చితంగా జరగకపోవడానికి కారణం ఏంటంటే మనం బలవంతపరచబట్టంలా. హల్లెలూయా. దేవునికి మహిమ ఇస్తున్నామా, ప్రభా నువ్వు చేస్తుంది, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. నాకు మంచి చేస్తున్నావు తండ్రి. పొద్దున్న లేస్తున్నాను, అందుకే ఐ టెల్ యూ, మార్నింగ్ పొద్దున్న లేస్తూనే కళ్ళు బెడ్ నుంచి లేస్తూనే ఒకటే చెప్పండి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్ ఫర్ మీ. నన్ను ప్రేమిస్తున్నదేవా నీకు వందనాలు. హల్లెలూయా. లార్డ్ ఐ లవ్ యూ. దిస్ మార్నింగ్ ఐ లవ్ యూ. దిస్ మార్నింగ్ ఐ లవ్ యూ లార్డ్. నోరు తెరిచి చెప్పండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్ఫెయిలింగ్ లవ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ everlasting love in my life. Hallelujah. Thank you for your given your eternal life to me. నేను నూతన సృష్టిని ప్రభా. థ్యాంక్ యూ ఫర్ యువర్ మేడ్ మీ ఎ న్యూ క్రియేషన్. ఎప్పుడు చెప్పాలా? పొద్దున్న లేస్తూనే చెప్పండి. మీ లైఫ్ మారకపోతే నన్ను అడగండి. 10 రోజులు చేయండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గుడ్నెస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ మర్సీ అపాన్ మై లైఫ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ మీ సో మచ్. యువర్ లైఫ్ విల్ చేంజ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అందరూ నాతో పాటు చెప్పండి, ఐఎమ్ ఫుల్లీ పర్సీడెడ్. ఫుల్లీ పర్సీడెడ్ అయినంత మాత్రం పర్సీడ్ అయింటారా? కారు. కానీ ఐఎమ్ ఫుల్లీ పర్సీడ్ అయినప్పుడు మీ స్పిరిచువల్ యాంటెనా పైకి లేస్తాయి. నెక్స్ట్ ఫుల్లీ పర్సీడ్ కావడానికి రెడీ అవుతారు. హల్లెలూయా. హీబ్రూస్ 11th chapter 1st verse. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. Hallelujah. విశ్వాసానికి ఇంతకంటే బ్యూటిఫుల్ డెఫినేషన్ దొరకదు. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన డెఫినేషన్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇట్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. హల్లెలూయా. సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. బాగా ఆలోచించండి. ఒక ప్లాట్ కొంటాం మనం. ప్లాట్ కొన్నప్పుడు మన ఇంట్లో ఏం పెట్టుకుంటాం? ప్లాట్ సంబంధించిన పేపర్స్ పెట్టుకుంటాం, అంతేనా? ప్లాట్నే తెచ్చి పెట్టుకుంటామా? తీసుకెళ్ళడానికి కుదరదు కదా, అర్థమైందా? యూ కాన్ గెట్ ది ప్లాట్, బట్ పేపర్స్ పెట్టుకుంటాం. ఎందుకు? ఇట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ కదా. ఇది ఇట్స్ ఎవిడెన్స్. నీది ప్లాట్ అని చెప్పడానికి ఏంటి ఎవిడెన్స్? ఏంటంటే ఆ బాండ్ పేపర్స్. హల్లెలూయా. ఇట్స్ ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఎవరైనా సడన్ గా వస్తారు, ఏమండి నా దగ్గర ప్లాట్ ఉంది. ఏ ప్లాట్ అండి చూపించండి. ప్లాట్ దగ్గరికి పోవాల్సిన అవసరంలా, ఆ పేపర్స్ ఇస్తే వాడు చదువుకుంటాడు. ఒక ఈస్ట్కి ఇంత ఉందా, వెస్ట్కి ఇంత ఉందా, నార్త్కి ఇంత ఉందా. అర్థమైంది? ఒక ప్లాన్ ఉంటుంది. ఓకే, ఆ ప్లాన్ అంతా చేసేసరికి ఓకే ఇది హైవేకి ఇక్కడ వస్తుంది. అర్థమైంది? ఫెయిత్ ఈస్ ది సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. నువ్వు ఏదైతే నిరీక్షిస్తుంటావో దానికి అదొక నిజ స్వరూపం, నిజంగా ఉందది. వాస్తవంగా దేవుడు లోకంలో మన కోసం అన్నీ తయారు చేసి పెట్టిండు. ఆమేన్. నువ్వు ఏమి కావాలనుకుంటా, డబ్బులే కావాలనుకుంటున్నావా? డబ్బులు ఉన్నాయి అక్కడ, కానీ నువ్వు దాన్ని నిరీక్షించాలా. యేసుక్రీస్తు నాన్న ఈ డబ్బులు నాకు 20,000 అవసరం. లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ 20,000. థ్యాంక్ యూ డాడీ. ప్రభా నువ్వు నన్ను ఎప్పుడు ఫెయిల్ చేయవు. నేను అడిగితే నువ్వు ఇస్తావు. నాకు ఇది అవసరం ఉంది, నాకు ఇది కావాలి. స్టూడెంట్స్ అడగచ్చా ప్రార్థన? అడుగు. 50,000 అడుగు, ఇస్తాడు. ఎనీబడీ క్యాన్ ఆస్క్ ఎనీథింగ్. హల్లెలూయా. ఆమేన్. తీసుకుపోయి డాడీకి ఇవ్వు. ఫెయిత్ తో ఉంది, డాడీకి తీసుకొని పోయి ఇవ్వు. హల్లెలూయా. యు ఆర్ హెల్పింగ్ కదా. ఏదైనా పొందుకొని ఎవరికైనా ఇచ్చుకున్నాం. వీ కెన్ బ్లెస్ పీపుల్. ఏమి కావాలన్నా దేవుడు మనకు ఆల్రెడీ అన్ని పెట్టి ఉండు. ఆమేన్. 3వ వచనం చదవండి. 3rd verse. Through faith we understand that the world's eons. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నది. అందును బట్టి దృశ్యమైనది కనబడదు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. ఇంగ్లీష్లో చెప్తున్నాను. త్రూ ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ది
ఇయాన్స్. నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, ఇయాన్స్ కాస్మోస్. ఇయాన్ కాస్మోస్ అనే దానికి చెప్పానా? ప్రపంచము అనే పదం బైబిల్ ఎక్కడైనా వస్తే ఈ రెండు పదాలు ఉంటాయి. కాస్మోస్ అనేది జియోగ్రాఫికల్ ఏరియా, అంటే ఈ భూమి మీద మ్యాప్ లో ఎలా ఉంటుందో అటువంటి ఏరియా. బట్ ఇయాన్ అనేది ఏంటంటే ప్రపంచం, మన ప్రపంచం, నా ప్రపంచం, నా ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారు అని, దట్స్ మై ఇయాన్. అర్థమైనా? నాకు సంబంధించిన ఏమన్నది, దట్ ఈస్ ఇయాన్. దేవుడు ఏం చేసిందంట, త్రూ ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ది ఇయాన్స్ వర్ ఫ్రేమ్డ్ బై ది రీమా ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటి? ఆ వర్డ్ అక్కడ రేమా. దేవుడు కూడా విశ్వాసంతో నింపబడిన ఆ రీమాలను వాడడం వలన ప్రపంచాలు అనేవి తయారైనవి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక రీమా ఉంది, నీకు దేవుడు ఒక రీమా ఇస్తాడు. నువ్వు వాక్యం చదువుతుంటావు, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీ ప్రపంచం ఉంది ఒకటి. ఆమేన్. నాకంటూ ఒక ప్రపంచం ఉంది. నా ప్రపంచం అంటే వేర్ ఎవర్ మై ఇన్ఫ్లుయెన్స్ గోస్, నేను ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, దట్ ఈస్ మై వరల్డ్. ఆమేన్, హల్లెలూయా. నాకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, దట్ ఈస్ మై ఇయాన్. నా ఇయాన్లోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. నా ప్రపంచంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. వాళ్ళు వచ్చేదాన్ని బట్టి బ్లెస్ అవుతారు, పోయేదాన్ని బట్టి బ్లెస్ కాదు. అర్థమైనా? దట్ ఈస్ మై ఇయాన్. నా ఇయాన్ ఏంటంటే బ్లెస్సింగ్ ఇయాన్. అది హల్లెలూయా. నా ప్రపంచం ఏంటంటే నాలోకి ఎవరైనా వస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈరోజు మీరు నా వాక్యం వినడానికి వచ్చారు, యు ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఎన్ ఇయాన్. నేను ఫెలోషిప్ లో వాక్యం చెప్తాను, దిస్ ఇస్ ఎన్ ఇయాన్. వచ్చినారా, యు విల్ గెట్ బ్లెస్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? నా ఇయాన్ ఎక్కడి నుంచి తయారైంది? ఇది రీమా నుంచి వస్తుంది. అర్థమైందా? ఇయాన్. నీకు ఒక ప్రపంచం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ప్రపంచం ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇంపార్టెంట్. హల్లెలూయా. అంటే ఈ వాక్యం ఎందుకు రాయబడిందంటే, దేవుడు ఏ విధంగా అయితే రీమాతో, పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపింపబడిన వాక్యం, ఆ రీమా అనే వాక్యంతో, విశ్వాసం అనే వాక్యంతో ప్రపంచాలను ఏ విధంగా నిర్మించిందో, నీ ప్రపంచాన్ని నువ్వు కూడా రీమాతో నిర్మించుకో. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ చెప్పబడిన మాట అంటే, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఇయాన్, యూ కెన్ రీక్రియేట్ యువర్ వరల్డ్. నీ ప్రపంచాన్ని నువ్వు తయారు చేసుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. యూ కెన్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. అయితే దేవుడు మనందరి కోసం కొన్ని తయారు చేసి పెట్టింటాడు లోకంలో. దేవుడు తయారు చేసి పెట్టినంత మాత్రాన మనమంతా దాంట్లో పోయినామని కాదు. దేవుడు మన కోసము ఈ లైఫ్ లో ఇట్లా ఉండాలని దేవుడు కొన్ని ప్లాన్స్ వేసి పెట్టింటాడు మనకు. ఆ ప్లాన్స్ లో వెళ్ళేది లేనిది మన ఇష్టం. అర్థమైందా? ప్రభువా నన్ను నీ పరిపూర్ణ చిత్రంలో నడిపించు అంటే అట్లా తీసుకుపోతాడు. లేదు ప్రభువా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు. ఇట్ ఈస్ అప్ టు యూ. అందుకే ఈ లోకంలో మెనీ పీపుల్ ఆర్ మీటింగ్ పీపుల్ హూమ్ దే షుడెంట్ మీట్. ఎవరినైతే కలవకూడదో వాళ్ళనే కలుస్తుంటారు. ఏ ఉద్యోగంలో అయితే ఉండకూడదో ఆ ఉద్యోగాల్లోనే ఉంటారు. ఏ ఇళ్లలో నివసించకూడదో ఆ ఇళ్లలోనే నివసిస్తుంటారు. దట్స్ ది ఓన్లీ రీజన్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో ప్రాబ్లమ్స్ అంటే కారణం ఏంటంటే, వీఆర్ మీటింగ్ పీపుల్ హూమ్ వీఆర్ నాట్ సపోజ్ టు మీట్. వీఆర్ లివింగ్ ఇన్ హౌసెస్ వేర్ వీఆర్ నాట్ సపోజ్ టు లివ్. వీఆర్ వర్కింగ్ ఇన్ జాబ్స్ వేర్ వీఆర్ నాట్ సపోజ్ టు వర్క్. చాలా విషయాలు, చాలా మంది. దట్స్ ది ప్రాబ్లం. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, లైఫ్ ఎట్లా జరిగితే జరగనియండి, ఎట్లా అంటే జరగనియండి, ఎట్లా జరగని కదా. ఏది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుందండి. విన్నారా మాట? రైటా రాంగ్? అది రాంగ్. ఏది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది, రాంగ్. ఓ పొలం ఉంది ఒకనికి, పెద్దవానికి ఒక 5 ఎకరాల పొలం ఉంది, మంచి పొలం. మా ఈ పొలం అంటే నాకు చాలా ప్రేమ అండి, కానీ ఎట్లా పెరగాలంటే అట్లా పెరగనియండి. దీంట్లో అంటే ఏం పెరుగుతుంది? కలుపు మొక్కలు పెరుగుతాయి. అర్థమైందా? హల్లెలూయా. ఏది ఎట్లా విత్తబడుతుందో అట్లే కోయబడుతుందని దేవుని వాక్యం రాయలే. మనుష్యుడు ఏమి విత్తునో అదే కోయును. ఆమేన్. ఏమని చెప్పాడు దేవుని వాక్యము? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. వాట్స్ ఎవర్ ఈ సోడ్ ఈజ్ రీప్డ్ అని రాయలే. చదవండి ఏముంది? ఏదైతే విత్తబడిందో అది కోయబడింది అని రాస్తున్నాడా? తెలుగులో చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? మనమే. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్. హల్లెలూయా. నా లైఫ్ ను క్రియేట్ చేసుకోవడానికి, రిక్రియేట్ చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి అన్నిటికీ బాధ్యత ఎవరిది? మనదే. హల్లెలూయా. 32వ వచనానికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ 11:32-33 చదవండి త్వరగా. విశ్వాసం వలన ఏమేమి జరిగినాయి చూద్దాం. హీబ్రూస్ 11:32-33.
ఎవరైనా ఇంతవరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవలేదంటే ఇంటికి వెళ్ళి 10 సార్లు చదవండి. ఎన్నిసార్లు? టైం పెట్టుకొని 10 సార్లు చదవండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. హీబ్రూస్ 11th చాప్టర్ ప్రతి బిలీవర్ చదవాల్సిన చాప్టర్. ఆమేన్. బైబిల్ అంతా చదవాలా, బట్ హీబ్రూస్ 11th ఈస్ అవర్ డైరీ. మన కోసం దేవుడు పెట్టింది. హల్లెలూయా. చూడండి 32, 33 వచనాలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను. చాలు 4 విషయాలు చెప్తున్నాడు. రాజ్యములను జయించిరి. హల్లెలూయా. విశ్వాసం వలన వాళ్ళు రాజ్యములను జయించినారు. ఆమేన్. నువ్వు ఒక ఉద్యోగం చేయించుకో, నువ్వు పిల్లల్ని చేయించుకో, తెచ్చుకో. హల్లెలూయా. విశ్వాసం వలన వాళ్ళు రాజ్యాలను జయించినారు. రెండవది వాగ్దానాలను పొందిరంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు కొన్ని పనులు చేశారు. దే డిడ్ సమ్ వర్క్స్ వేర్ పీపుల్ ప్రామిస్ దెమ్. వీళ్ళు ఏం చేశారంట? దేవుని వాగ్దానం గురించి చెప్పట్లే ఇక్కడ. వీళ్ళు చేసిన పనులు ఎటువంటి పనులు అంటే, వీళ్ళు విశ్వాసంతో చేసిన పనులను బట్టి నువ్వు ఈ మంత్ నీకు ఎంత సాలరీ రావాలో, 20,000 రావాలా, నీకు 40,000 తీసుకో, డబుల్ సాలరీ వచ్చు అంటే దే ప్రామిస్, సంబడి ప్రామిస్ 2 times ఆఫ్ వాట్ హీ షుడ్ గెట్. అర్థమవుతుందా? విశ్వాసమును బట్టి బాగా ఆలోచించండి. విశ్వాసమును బట్టి వాగ్దానాలను పొందినారు. హల్లెలూయా. యు మే బి ప్రామిస్డ్ ఎ ప్రమోషన్ దిస్ మంత్. ఆమేన్. విశ్వాసంతో యూ కెన్ గెట్ ఎ ప్రమోషన్. విశ్వాసంతో నువ్వు పొందలేనిదంటూ ఏమీ లేదు. హల్లెలూయా. ఐ డిక్లేర్ బై ఫెయిత్ దిస్ మంత్ ఈస్ ఎ మంత్ ఆఫ్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో ఏమైతే జరగలేదో, జరగాలనుకుంటున్నారో అవి జరగబోతుంది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 4వ విషయం ఏం చెప్తున్నాడు? దే స్టాప్డ్ ది మౌత్స్ ఆఫ్ సింహముల నోలను మూసినారు. సింహములు, దానియేలు సింహం నోరు మూసిండు. వండర్ఫుల్. బట్ ఇంకోటి ఏంటంటే, ఎంత చెడ్డగా నీ గురించి మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పటికీ, ఎంత చెడ్డ వ్యక్తులు ఉన్నప్పటికీ, యూ కెన్ మేక్ దెమ్ క్లోజ్ దేర్ మౌత్స్. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బట్టి యూ కెన్ క్లోజ్ దేర్ మౌత్స్. హల్లెలూయా. 34వ వచనం 34. అగ్ని బలమును చల్లార్చిరి, వండర్ఫుల్. ఏమని చెప్తున్నారంటే, వాళ్ళకు తప్పించుకొని పోదాం అనుకుంటే ఇంక ఎవరు పట్టుకోలేరు. వాళ్ళు విశ్వాసంతో వీళ్ళు తప్పించుకోబోతున్నారంటే ఎవరు పట్టుకోలేరు. యేసుప్రభు ఏం జరిగిందంటే, యేసుప్రభును అందరూ జన సమూహాలంతా తీసుకొని పోయి పైనుంచి కొండ పర్వతం నుంచి కిందికి వేయాలని ప్రయత్నం చేసినంట. అయితే ఆయన ఏం చేసినంటే వాళ్ళ మధ్య నుంచి చింగ్ వెళ్ళిపోయాడు. వర్షంగా వెళ్ళిపోయాడు వాళ్ళ మధ్య నుంచి. అంత జన సమూహంలో 6 దాకా తీసుకుపోయినారు. పడేలేరా? లేదు. విశ్వాసంతో ఆయన వెళ్ళిపోతాడు. అంతే, ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. రాళ్ళు తీసుకొని కొట్టడానికి రాళ్ళు తీసేస్తున్నారు, అందరూ చుట్టున్నారు. ఏ ఒక్క రాయి ఆయన తగల. హల్లెలూయా. తప్పించుకొని పోయేప్పుడు ఎవరు ఏమీ చేయకపోయినారు. హల్లెలూయా. బలహీనంగా ఉన్నారంట. చాలాసార్లు అనిపిస్తుంది, నేను చాలా వీక్ బ్రదర్, నేను ప్రార్థనలో చాలా వీక్ బ్రదర్, నేను ఆత్మీయంగా చాలా వీక్ బ్రదర్. బట్ ఫెయిత్ ఏం చేస్తుందంట? ఇట్ కెన్ మేక్ యూ స్ట్రాంగ్. నువ్వు దేవుని వాక్యంలో పొందుతుండు, దేవుని వాక్యాన్ని రోజు తింటుండు, యూ విల్ బికమ్ స్ట్రాంగ్. హల్లెలూయా. ఫెయిత్ కెన్ మేక్ యూ స్ట్రాంగ్. వీక్ కనిపించవచ్చు, బలహీనంగా కనిపించవచ్చు. పౌలు ఎటువంటి వాడు? ఇంత వ్యక్తే. కర్చీఫ్ తీసి ఇట్లా తుడుచుకొని ఇట్లా ఇచ్చేసిపోయినంట, దయ్యాలు పారిపోయినాయంట. హల్లెలూయా. కర్చీఫ్ తగిలితే రోగాలు పోయినాయంట. హల్లెలూయా. ఎట్లా ఉన్నాడు ఆయన? చాలా సన్నమైన, చాలా చిన్న వ్యక్తి. హల్లెలూయా. ఆమేన్. సంథింగ్ సూపర్ న్యాచురల్ కెన్ హ్యాపెన్. విశ్వాసంలో నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు ఊహించనంత గొప్ప కార్యాలు దేవుడు చేతుడు. పేతురు యేసుప్రభుని 3 సార్లు బంకిండు. బలహీనుడే. యేసుప్రభు అడిగిండు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభా. మళ్ళీ ప్రేమిస్తున్నావు. ఏమో ప్రభా, నీకే తెలుస్తున్నావు. ముఖం లేదు యేసుప్రభు. అయితే ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అందరి ముందు లేచి ఆయన వాక్యం చెప్పిండు. ఒకటే రోజు 3,000 మంది యేసుప్రభునికి కృష్ణ. పేతురు పోతున్నాడంట, లైట్ పడిందంట, ఒక షాడో పడిందంట, ఇట్లా నడుచుకుంటూ పోతున్నాడంట. ఏమైంది? పేతురు నీడ తగిలితే స్వస్థ. హీ వాజ్ వీక్, బట్ బై ఫెయిత్ హీ వాజ్ మేడ్ స్ట్రాంగ్ పర్సన్. హల్లెలూయా. బై ఫెయిత్ యూ కెన్ బికమ్ స్ట్రాంగ్. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, మన జీవితాల్లో కూడా విశ్వాసం ఇదే చేస్తుంది. ఆమేన్. వాళ్ళకి చేసింది మనకు కూడా చేస్తుంది. హల్లెలూయా. ఆమేన్. దేవుడు పక్షపాతి కాదు. వాట్ హీ హాస్ డన్ టు అదర్స్ హీ కెన్ డూ ఈవెన్ టు యూ. హల్లెలూయా.
ఆమెన్. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ స్టార్ అప్ యువర్ ఫెయిత్. విశ్వాసాన్ని నువ్వు లేపుకోవాలా నీ జీవితం. హల్లెలూయా. రగులుకోవాలా నీ జీవితంలో విశ్వాసం. ఆమెన్. 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనలాగా యాతన పెట్టబడిరి. చాలు. స్త్రీలంట, ఈ స్త్రీలు విశ్వాసంతో దే డెంట్ గివ్ అప్. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయినారు, దే డెంట్ గివ్ అప్. ఏదో ప్రభావ ఈమె బ్రతకాల్సిందే. స్త్రీలు అని ఎందుకు చెప్తున్నారంటే స్త్రీలను దేవుని వాక్యం బలహీనమైన ఘట్టాలంటుంది. కానీ ఇట్లా బలహీనమైన ఘట్టాలు కూడా విశ్వాసాన్ని తీసుకొని యేసుక్రీస్తు నామమున నా బిడ్డ చచ్చిపోవడానికి వీలేదు, బ్రతికినారంట. ఆమేన్. భర్తలు అంటే స్త్రీలు మొండిగా విశ్వాసం కలిగి ఉంటే మరణం కూడా వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ భర్తలను కానీ ముట్టలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్నిసార్లు వింటుంటాం మేము, అమ్మ మా పిల్లలు లేరా, చాలాసార్లు గర్భం వచ్చింది పోయిందండి. మిస్క్యారేజెస్ జరుగుతున్నాయండి. మిస్క్యారేజ్ అంటే అబార్షన్. కానీ వాక్యం వినే వాళ్ళు ఎవ్వరు కూడా అబార్షన్స్ కావు. హల్లెలూయా, ఆమేన్. ఎవ్వరికి అబార్షన్స్ కావు యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. యూ షల్ హ్యావ్ చిల్డ్రన్ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తున పిల్లలు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒకవేళ అట్లా కాకపోతే ఆ వాక్యం అట్లా రాయబడదు. నువ్వు నీ కుటుంబం కోసము, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం నువ్వు దేవుని గట్టిగా విశ్వాసంతో పట్టుకోవాలా అనేది వాక్యంలో ఉంటేనే అది రాయబడింది. ఆమేన్. నువ్వు ఒకవేళ గట్టిగా ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమి కూడా కాదు. హల్లెలూయా, ఆమేన్. ఇంకొక మాట ఏమని చెప్తున్నాడు స్త్రీల గురించి తర్వాత, మరి శ్రేష్టమైన పునరుత్థానం కోసము ఆమేన్ విడుదల పొందలేదంట. ఎవరు విడుదల పొందలేదు? పేతురుని తీసుకోండి ఎగ్జాంపుల్. పేతురు ఎటువంటి వాడంటే విశ్వాసంలో బలంగా పోతున్న వ్యక్తి. పేతురును చాలాసార్లు అరెస్ట్ చేస్తున్నారు, అయితే తప్పించుకున్నాడు. ఒకసారి ఏమైంది, ఈస్టర్ మరుసటి రోజున పేతురును చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. పేతురు పడుకొని రేపే చచ్చిపోతాడు, రేపే చంపేస్తారు పేతురును. ఈ రోజు రాత్రి పేతురు నిద్రపోతున్నాడు. నిద్ర వస్తుంది ఎవరికైనా? చంపేస్తున్నారంటే నిద్ర వస్తుందా? లేదు, బాగా నిద్రపోతున్నాడు. దేవుని దూత వచ్చిండు, లే పేతురు, లేలా, కట్టి కొట్టాడు, లేరా. అప్పుడు పేతురుకు మెలకు వచ్చింది. అవునా, పేతురు తప్పించుబడినాడు, చనిపోతున్నాడు, చాలాసార్లు తప్పించుకున్నాడు. హల్లెలూయా, చాలాసార్లు తప్పించుకున్నాడు. అయితే ఒకనొక టైం వచ్చింది పీటర్ జీవితంలో, వయసు అయిపోతుంది. ఆ రోజు ఆయన ఏమనుకున్నాడంటే ఇంకా తప్పించుకోవాల్సిన అవసరం లేదు నాకు. హల్లెలూయా, నేను చాలా బ్రతికినాను, నేను దేవుని కోసం చాలా చేసినాను, ఇంకా చాలే అనుకున్నప్పుడు ఏమన్నాడంటే, ఆయన చంపడానికి వచ్చినప్పుడు ఆయన తప్పించుకోవడానికి ఇష్టపడలేదంట. ఆమేన్. ఆయన ఏమన్నారంట, మీ మాస్టర్ని ఎట్లా సిలువేస్తామో నిన్ను అట్లా వేస్తామంటే, ఒక్క నిమిషం సార్, మన క్రిస్టియన్ మన హిస్టరీ, చర్చ్ హిస్టరీ ఏం చెప్తుందంటే, పేతురు ఏమన్నట, నా ప్రభువును ఇట్లా వేసిన సిలువ, నన్ను ఉల్టా తిప్పించేయండి, నేను అట్లా అర్హుని కాదు అని చెప్పి ఇట్లా ఇచ్చుకున్నానంట. హల్లెలూయా, ఫర్ ఎ బెటర్ రిజరెక్షన్. ఆయన ఒకవేళ నేను ఉండను, నేను ఇక్కడ కాదు అంటే ఏం కాదు, ఆయన తప్పించుకుంటాడు, మళ్ళీ తప్పించుకుంటాడు, చచ్చిపోకుండానే ఉండొచ్చు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, నేను నా దేవుని కోసము ఇంకా చనిపోతే బాగుంటుంది. హల్లెలూయా. పౌలు జీవితంలో ఏమైంది? పౌలు చెప్పే మాట అంటే, ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫెయిత్. ఆమేన్. ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ హావ్ కెప్ట్ మై ఫెయిత్. ఆమేన్. నేను వెళ్ళిపోతాను, నాకు చాలని చెప్తాడు. హల్లెలూయా. వీళ్ళు తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు, కానీ వాళ్ళు ఏమంటే, నా దేవుని కోసం నేను తప్పించుకున్నాను, నాళ్ళు తప్పించుకున్నారు, ఇంకెంత కావాలన్నా దూతలు వస్తారు తప్పిస్తున్నట్టు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను ఇట్లా చనిపోతే ఇంకా బెటర్ రిజరెక్షన్ వస్తుంది, నాకు ఇంకా గొప్ప పునరుత్థానం వస్తుందని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు అప్పగించుకున్నారు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎవరు చంపుతున్నారు? పిలాతు అడుగుతాడు యేసు ప్రభువును, నాకు నీ మీద అధికారం ఉంది, నేను నిన్ను చంపొచ్చు, లేకపోతే విడుదల కూడా చేయొచ్చు అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు ఆయనకు? నా మీద ఎవరికి అధికారం లేదు, నా జీవితం నేనే వేస్తా, నేనే లేస్తా. హల్లెలూయా. ఐ హ్యావ్ ది పవర్, నాకే పవర్. నేను చచ్చిపోవాలంటేనే నన్ను చంపుతారండి, లేకపోతే ఎవరు చంపలేరు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుడు మన కోసం ఇచ్చిండు అది. హల్లెలూయా. 36వ వచనం చదవండి. విశ్వాసంతో అనుభవించారు. 37, 38. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను పొదలలోను సొరంగములలోను
తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదంట. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చెప్పబడిన మాట ఏంటంటే ఫర్ whom the world was not worthy. ఇటువంటి విశ్వాసులకు లోకము ఏమంట, లోకానికి అర్హత లేదంట వీళ్ళు ఉండడం కోసం. లోకం ఏమనుకుంది, వీళ్ళకి అర్హత లేదు మాలో ఉండడం కోసం అని వాళ్ళు చంపేసినారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది లోకానికి వీళ్ళను మెయింటైన్ చేసే అర్హత లేదు. హల్లెలూయా. 39:40 చదవండి, బాగా గమనించండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైన, అంటే ఇంతవరకు మనం ఎవరి గురించి అయితే చదివినామో వీళ్ళందరి గురించి చెప్తే ఏమంటున్నారంటే వీళ్ళందరూ సాక్ష్యము పొందినా కూడా ఏం జరిగిందంట, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా. ఎక్సలెంట్. ఏమంట, మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదంట. హల్లెలూయా. దావీదు సంపూర్ణుడు. ఆడ పెద్ద లిస్ట్ ఉంటుంది, మీరు చదవండి. ఎవరెవరి పేర్లు రాస్తారో, నోవా గురించి, ఏబేల్ గురించి వరుసగా రాస్తాడు, అబ్రహాం గురించి, అందరి గురించి రాసిండి దాంట్లో. అయితే ఈ లిస్ట్ అంతా కూడా నేను లేకుండా సంపూర్ణం కాదంట. హల్లెలూయా. నువ్వు లేకుండా సంపూర్ణం కాదంట. హల్లెలూయా. చూడండి, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలము వండర్ఫుల్. హల్లెలూయా. దేవుడు ఈజ్ వెయిటింగ్ ఫర్ అవర్ స్టోరీ. నా స్టోరీ ఒకటి రాయాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ స్టోరీ ఒకటి రాయాలనుకుంటున్నాడు. విశ్వాసంతో మీరేం చేస్తున్నారు అనే ఒక స్టోరీ కావాలి దేవునికి. తర్వాత దేవుడు ఒక పుస్తకం రాయబోతున్నాడు. హల్లెలూయా. ఈ పుస్తకం ఇంతటితో ఆగిపోలేదు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆగిపోలే. ఎందుకంటే మనం లేకుండా కంప్లీట్ కాదంట. ఆమేన్. ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ వితౌట్ మీ. హల్లెలూయా. మీరు వితౌట్ మీ అనుకుంటే మీది కూడా, వితౌట్ మీ అనుకుంటే ఇది నాది. హల్లెలూయా. ఆమేన్. అందుకే యు నీడ్ టు చేంజ్ ది సర్కమ్స్టాన్సెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిస్థితుల్లో నువ్వు మార్చినప్పుడు విశ్వాసంతో అప్పుడు నీ పేరు కూడా రాయబడుతుంది. ఆమేన్. ఏ పరిస్థితులైనా ఉండొచ్చు, ఎంత బ్యాడ్గానే అయిపోయి ఉండొచ్చు, స్టిల్ ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ విత్ గాడ్. దేవునికి ఏది లేట్ కాదు. ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నవని చెప్పే దేవుడు. హల్లెలూయా. ఐ కెన్ ఎఫెక్ట్ చేంజ్. అందరు చెప్పండి నాతో పాటు, ఐ కెన్ ఎఫెక్ట్ చేంజ్. ఐ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఐ కెన్ చేంజ్ ఎనీథింగ్. హల్లెలూయా. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, బట్ యూ షాల్ రిసీవ్ పవర్. బట్ యూ షాల్ రిసీవ్ పవర్ ఎప్పుడంట, ఆఫ్టర్ దట్ ది హోలీ గోస్ట్ ఇస్ కమ్ అపాన్ యు. హల్లెలూయా. యూ షాల్ రిసీవ్. తెలుగులో చదవండి, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం. అయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు. హల్లెలూయా. బట్ యూ షాల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ దట్ ది హోలీ గోస్ట్ హస్ కమ్ అపాన్ us. మీనింగ్ ఏంటంటే పవర్ అంటే మీనింగ్ ఏంటి? పవర్ కమ్స్ ఫ్రమ్ ది వర్డ్ డినమోస్. డైనమైట్ ఉంది కదా, డైనమైట్ ఎక్కడి నుంచి వచ్చిందో పవర్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది, రైట్? డినమోస్. పవర్, ఇట్ అఫెక్ట్స్ చేంజెస్. పవర్ అంటే ఏంటంటే మీరు పవర్ను కలిగి ఉన్నారు అంటే ఈ మీనింగ్ ఏంటంటే యూ క్యాన్ చేంజ్, యూ క్యాన్ బ్రింగ్ చేంజెస్. హల్లెలూయా. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మోయగలుగుతాను. ఐ కెన్ చేంజ్ దిస్ పొజిషన్. చిన్న పిల్లోడు, ఇప్పుడే పుట్టిన పిల్లోడు కొన్ని పవర్ ఉంటుందా? వాడు జరుపుతాడా? నో. అర్థమవుతుందా? పవర్ ఈజ్ సంథింగ్ విచ్ క్యాన్ బ్రింగ్ చేంజెస్ ఇన్ ది సిచ్యుయేషన్స్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమని చెప్తారంటే, బట్ యూ షల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ దట్ ది హోలీ గోస్ట్ హస్ కమ్ అపాన్ యు. తెలుగులో చదవండి. మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా. శక్తి దేనికోసము? మీ పరిస్థితులను మార్చడం కోసం. ఆమేన్. మీ పరిస్థితులను మార్చడం కోసమే మీకు శక్తి అవసరం. హల్లెలూయా. ఆమేన్. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 20వ వచనం చదవండి. తెలుగులో 20, 21. ఇంగ్లీష్లో నేను చదువుతాను. బట్ ఈ బిలవెడ్, యూదా అంటే ప్రకటనకు ముందు అధ్యాయం ముందు ఉంటుంది అది పుస్తకం. బట్ ఈ బిలవెడ్ బిల్డింగ్ అప్ యువర్ సెల్వ్స్ ఆన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ ప్రేయింగ్ ఇన్ ది హోలీ గోస్ట్. అది 20వ వచనం. తెలుగులో 20, 21 చదవండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. చాలు. ఇంగ్లీష్లో అన్నమాట అంటే బిల్డింగ్ యువర్ సెల్వ్స్ ఆన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. విశ్వాసంలో మిమ్మల్ని మీరు కట్టుకోవాలా. పరిశుద్ధమైన విశ్వాసంలో మిమ్మల్ని కట్టుకోవాలి. ఆన్ మోస్ట్ హోలీ ఫెయిత్ ఎట్లా అంట? బై స్పీకింగ్ ఇన్, బై ప్రేయింగ్ ఇన్
ది హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయాలి. ఆమేన్. పరిశుద్ధాత్మని గైడెన్స్ తీసుకొని మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీలో అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? డిడ్ ఆల్ ఆఫ్ యూ రిసీవ్ హోలీ గోస్ట్? ఎస్. అందరు చేతులు ఎత్తండి. ఎస్ అనండి. ఎస్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. దెన్ దేర్ ఈస్ పవర్. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే మీరు పవర్ను పొందుకుంటారు. ఆమేన్. పవర్ దేనికి? టు ఎఫెక్ట్ చేంజెస్. ఇప్పుడు మీకున్న పరిస్థితులన్నీ మార్చాలంటే అతి పరిశుద్ధమైన విశ్వాసంలో మీరు కట్టుకోవాలా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైన విశ్వాసంలో మిమ్మల్ని మీరు కట్టుకున్నప్పుడు దట్ ఫెయిత్, దట్ పవర్ కెన్ చేంజ్ సర్కమ్స్టాన్సెస్. హల్లెలూయా. అందుకే అందరూ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ డోంట్ ఈల్డ్. తల ఉంచొద్దండి. పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు, ప్రతికూలంగా లేవు, ఉన్నాయి అంటే వాటి ప్రకారం వెళ్ళిపోద్దండి. సీక్ గాడ్. సీక్ గాడ్. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుని దగ్గరికి పోయినప్పుడు ఎట్లా పోతావు? ఆయన ఉన్నాడని నమ్ము. ఈయన నా పరిస్థితులు ఎరిగిన వాడని నమ్ము. హల్లెలూయా. దట్ హీ ఈజ్ అండ్ హీ ఈజ్ ద రివార్డర్. నువ్వు పోయి ఆయనతో గడిపిన టైంకు ఊరికే పంపించాడు, చేతులతో పంపిడు. హీ విల్ గివ్ యూ సమ్ గిఫ్ట్. కొందరు పెళ్లికి పోతే ఏం చేస్తారంటే కొందరు రివర్స్ గిఫ్ట్స్ ఇస్తుంటారు. పెళ్లికి పోయినప్పుడు రివర్స్ గిఫ్ట్స్. డబ్బులు మనిషే ఇస్తున్నాడు గిఫ్ట్ వాళ్ళ పెళ్లికి పోయినది. దేవుడు ఈడ. హల్లెలూయా. హీస్ అ రివార్డర్ ఆఫ్ దెమ్ హూ డిలిజెంట్లీ సీక్ హిమ్. దేవుని దగ్గర ఇనఫ్, గాడ్ హాస్ ఇనఫ్ టు గివ్ టు ఎవ్రీబడి. అందరికీ అన్ని ఇవ్వడానికి కూడా దేవుని దగ్గర సమృద్ధి ఉంది. హల్లెలూయా. ఆమేన్. యూ కెన్ గెట్ వాట్ యూ వాంట్. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.